Hey guys, welcome back to my YouTube channel, Some News Mixed Magic. Hope you all are doing great. So, ఈ రోజు అయితే మళ్ళీ నేను కూర్చున్నాను ఏంటి అని మీకు ఒక డౌట్ వస్తుండొచ్చు. ఈరోజు నేను ఒక ప్రయోగం చేయబోతున్నాను అనమాట. అఫ్ కోర్స్ నేను చేసేవన్నీ ప్రయోగాలే అని మీరు అనుకుంటారు, అది వేరే విషయం అనుకోండి. సో ద థింగ్ ఈజ్, నేను మై ఇయర్ రింగ్ కలెక్షన్ అనే వీడియో చాలా డేస్ నుండి చేద్దాం అనుకుంటున్నాను. బట్ డ్యూ టు మై ఆఫీస్ వర్క్ అండ్ మేకింగ్ రీల్స్ అవన్నీ చేయడం వలన నాకు ఇట్లా లాంగ్ వీడియో చేసేంత టైం ఉండట్లేదు. ఎక్కువ కుకింగ్ వీడియోస్ నేను ఎందుకు పెడతానంటే, ఆబ్వియస్గా మనం ఇంట్లో కుకింగ్ చేస్తుంటాం కదా. సో చేస్తున్నప్పుడు ఎట్లయినా కొంచెం టైం ఉంటుంది కాబట్టి అదే రికార్డ్ చేసేసి ఆ వాయిస్ ఓవర్ కూడా నేను ఒక వీడియో తీసుకున్న తర్వాత 1 వీక్కి అప్లోడ్ చేస్తాను అనమాట. సో ఫైనల్లీ ఈరోజు సాటర్డే వీకెండ్ వచ్చింది కాబట్టి వీకెండ్ రోజన్నా కొంచెం నా యూట్యూబ్ పైన శ్రద్ధ పెడదాము అనేసి అనుకొని వీడియో స్టార్ట్ చేస్తున్నా. సో మై ఇయర్ రింగ్ కలెక్షన్ అని నేను చేద్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, నా దగ్గర అంత కలెక్షన్ ఏం లేదు. యాక్చువల్గా ఐఎమ్ నాట్ అన్ ఇయర్ రింగ్ పర్సన్ అనమాట. అంటే చాలామందికి ఇయర్ రింగ్స్ అంటే పిచ్చి ఉంటుంది కదా, నాకు అంత పిచ్చి ఏమి ఉండదు. చూడండి, ఎప్పుడు చూడు మనం ఇట్లనే ఉంటాం అనమాట. నా వీడియోస్లో మీరు అబ్జర్వ్ చేస్తే కూడా మ్యాక్సిమం నేను ఇయర్ రింగ్స్ అవాయిడే చేస్తాను, నాకు అంతగా నచ్చవు. కాకపోతే ఈ మధ్య నాకు నచ్చకపోయినప్పటికీ కొన్ని యాజ్ అ గర్ల్, ఐ మీన్ యాజ్ అ ఉమెన్గా మనము ఆఫీస్కి వెళ్ళినా బయటికి వెళ్ళినా రీల్స్లో కూడా నేను మ్యాక్సిమం పెట్టాను. కానీ సో యాజ్ అ ఉమెన్గా కొన్ని కలెక్ట్ చేసుకొని పెట్టుకోవడం బెటర్, ఎప్పుడైనా పనికొస్తాయి కదా అన్నట్టు నేను కొన్ని జమ చేసిన అనమాట. లైక్ అరౌండ్ నాకు ఒక 2-3 ఇయర్స్ నుండి మాత్రమే ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది ఈ ఇయర్ రింగ్స్ పిచ్చి. ఇప్పటికి కూడా పిచ్చి ఏం లేదు, ఏదో ఉన్నాయంటూ ఉన్నాయి. కాకపోతే నేను ఎక్కడికి వెళ్ళినా కానీ వితౌట్ ఇయర్ రింగ్సే, అంటే ఆఫీస్కి అట్లా ఫ్రెండ్స్తో బయటికి అంటే ఇవి పెట్టుకుంటాను అనుకోండి, అది వేరే విషయం. సో నా ఇయర్ రింగ్స్ నేను జమ చేసుకున్నాను మొత్తం ఈ డబ్బాలో సరిపోయినాయి అనమాట. అందరు ఇయర్ రింగ్స్ కలెక్షన్ చేస్తే ఇంత పెద్ద డబ్బాలు ఉంటాయి, మనం అంతేముంటాం చిన్నవి. కాకపోతే మీకు యూజ్ అవుతాయి కదా, మీకు నచ్చుతాయి కదా అన్నట్టు స్టార్ట్ చేస్తున్నా. యాక్చువల్గా ఒకటి ఇయర్ రింగ్స్ ఆర్గనైజర్ ఆర్డర్ చేద్దామని అనుకుంటున్నా. కాకపోతే ఇంకా కొన్ని ఇయర్ రింగ్స్ జమ చేసుకున్న తర్వాత చేద్దాంలే అనేసి అనుకుంటున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దేంతో స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తున్నా, బికాజ్ ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ నాలెడ్జ్. ఇప్పుడు జీన్స్ కలెక్షన్లో అయితే నేను చాలా ఫ్రీగా చేసేసిన, ఎందుకంటే నాకు జీన్స్ గురించి కొంచెం ఐడియా ఉంది కాబట్టి. ఐ గెస్ ఫ్యాన్ సౌండ్ వస్తుంది అనుకుంటా కదా. ఓకే, ఫ్యాన్ బంద్ చేద్దాం. సో ఇదే ప్రాబ్లం గైస్, ఏమైనా వీడియో చేయాలంటే ఫ్యాన్ బంద్ చేయాలి. మైక్ లేదు నా దగ్గర, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మైక్ కొనుక్కుంటా. సోది ఎక్కువైపోయింది ఇప్పటికే. 3 minutes వీడియో ఓన్లీ సోదే ఉంది. చలో ఫాస్ట్గా నా దగ్గర ఏమున్నాయో చూపించేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది చూపిస్తున్నా. ఇది వచ్చేసి నేను ఇది మీషోలో నుండి తీసుకున్నాను అనమాట. చాలా తక్కువలో పడింది, అందుకే తీసుకున్నాను. ఎందుకంటే ఐఎమ్ నాట్ అన్ ఇయర్ రింగ్ పర్సన్ అని చెప్పిన కదా. సో ఇది మనకి సెట్ అంతా అరౌండ్ 9 pair ఆఫ్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి వచ్చేసి కింద పర్ల్ వచ్చినాయి, ఇవేమో జస్ట్ రింగ్ స్టైల్, ఇది కూడా పర్ల్స్తో. ఇవి వచ్చేసి నార్మల్గా స్టడ్స్, పైన వచ్చేసి సమ్ రింగ్ స్టైల్ అట్లా వచ్చినాయి అనమాట. కరెక్ట్గా కనిపిస్తుందా? సో మనకి ఇవి 9 pair ఆఫ్ ఇయర్ రింగ్స్ వచ్చినాయి ఫ్రమ్ మీషో. అరౌండ్ 289 అనుకుంటా, 300 అనుకుందాం రౌండ్ ఫిగర్. 300కి మనకి 9 pair ఆఫ్ ఇయర్ రింగ్స్ వచ్చినాయి. సో అన్నీ బాగున్నాయి అనమాట. ప్రస్తుతానికైతే దీస్ ఇయర్ రింగ్స్ ఆర్ బీయింగ్ మై ఫేవరెట్. సో ఇది అయిపోయింది. ఇది ఒక్కొక్కటి తీసి చూపిస్తే మరీ సోదిగా ఉంటుంది గైస్. నాకు ముందే వీడియో ఎట్లా చేయాలో అర్థం కావట్లే, కాకపోతే ఏదో చూపించాలన్న ఆతృతతో చేస్తున్నా. సో ఇట్లయితే చూపిస్తున్నా. ఇది అయిపోయింది, పక్కకి పెట్టిద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇవి నేను మొత్తం ఇవి నాకు 6 pairs వచ్చినాయి అనమాట. 1 2 3 4 5 6 ఇవి ఒక్కొక్కటి చూపిస్తా. ఈ 6 కూడా నేను మీషో నుండే తీసుకున్నా, ఎంత పడినాయో గుర్తుకు రావట్లేవు. మీకు ఇవి అన్నీ సేమ్ ఉన్నట్టు అనిపిస్తాయి, బట్ సేమ్ ఉండవు. ఇకోటి 6 pairs నాకు 400కో ఏమో వచ్చినాయి. ఇన్ జనరల్గా అయితే ఇవి మనకు బయట ఇంకొంచెం ఎక్కువే ఉండొచ్చు. సో ఈ 6 pairs వచ్చినాయి అనమాట, నాకు మీషో నుండి తీసుకున్నాను. ఇది కాంబో ప్యాక్.
మంచిగా కనిపిస్తున్నాయని అనుకుంటున్నా. అండ్ నేను అన్న విధంగా సో నేను ఇదిగో ఇవి కొంచెం మెటల్ టైప్ అనమాట. మెటల్ ఇయర్ రింగ్స్ అంటారు కదా, ఇవైతే అవి నాకు నచ్చినాయి. కాకపోతే ఈ కింద బుట్ట కూడా ఏం సేమ్ లేదు, జస్ట్ డిఫరెంటే ఉన్నాయి, అంత సేమ్ ఏం లేవు. కాబట్టి ఐ లైక్ ఇట్, నాకు నచ్చినాయి అనమాట, అందుకే ఆర్డర్ చేసిన. మనకి ఇది కాంబో పడింది మీషోలో నుండి. అరౌండ్ రేట్ నాకు గుర్తుకులేదు, చాలా రోజులు అని తీసుకొని చెప్పినా కదా నేను ఒక 2-3 ఇయర్స్ నుండే జమ చేయడం స్టార్ట్ చేస్తున్నా అనేసి. క్యూట్ ఉన్నాయి కదా. సో ఈ 6 ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే ఆన్లైన్వి చూపించేసిన అనమాట. అవి మీకు ఇది కావాలన్నా ఆర్ ఆ 6 పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ సెట్ కాంబో కావాలన్నా కామెంట్ చేయండి, నేను లింక్ షేర్ చేస్తాను. నెక్స్ట్ సెట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి నాకు మోస్ట్ ఫేవరెట్ అనమాట. నేను మ్యాక్సిమం ఎక్కడ పోయినా కానీ ఇవే పెట్టుకుంటా. యాక్చువల్లీ దీని కింద ఒకటి బుట్ట వచ్చింది, నాకు మరీ పెద్దగా అనిపించింది, నాకు చాలా పెద్దగా అనిపించేసింది. సో నేను అయితే బుట్ట తీసేసిన అనమాట. బుట్ట తీసేసి ఇట్లే యూజ్ చేస్తున్నా. ఇవి నేను బయట స్ట్రీట్ షాపింగ్లో కొన్నా. దెన్ ఇవి కూడా ఆక్సిడైజ్డ్ అంటారా, వీటిని ఆక్సిడైజ్డే అనుకుంటా. సో ఇది వచ్చేసి కొంచెం పెద్ద ఇయర్ రింగ్స్. ఇవి కూడా నేను ఇది ఒక సెట్ అనమాట, చైన్ సెట్. మా ఇంటి దగ్గర ఒక షాప్ ఉంటే ఆ షాప్లో తీసుకున్నా. దీనికి సెట్ చైన్ కూడా వచ్చిందనమాట. నెక్స్ట్ ఇవి క్యాజువల్గా డైలీ పెట్టుకునే ఇయర్ రింగ్స్. నేను మ్యాక్సిమం రింగ్సే ప్రిఫర్ చేస్తాను, రింగ్సే ఎక్కువ పెట్టుకుంటాను అనమాట. నేను చిన్నప్పటి నుండి ఇంటర్ నుండి నాకు రింగ్స్ అంటేనే ఇష్టం. ఇవి రింగ్స్ నార్మల్గా, ఇవి కూడా మా ఇంటి దగ్గర తీసుకున్నాను అనమాట. క్యాజువల్ వేర్, డైలీ పెట్టుకోవచ్చు. అంటే నేను పెట్టుకోను, డైలీ మీరు పెట్టుకోవచ్చు. ఇవి మెటల్. మళ్ళీ నాకు ఎట్లా చెప్పారో అర్థం కావట్లేదు గాయస్, ఎట్లా చేస్తారు అసలు వీడియోస్. సో ఇవి వచ్చేసి మెటల్వి, బాగుంటాయి. ఇవి కూడా ఒకప్పుడు నాకు ఫేవరెట్ ఉంటుండే, కాకపోతే ఇప్పుడు నచ్చట్లేదు. దెన్ దీస్ ఆర్ సింపుల్ హ్యాంగింగ్స్. చిన్నప్పుడు ఇవి బాగా పెట్టుకుంటుండే కదా మనం స్కూల్ టైమ్స్లో అట్లా. ఇవి కూడా ఎప్పుడు కొన్నావో గుర్తుకులేదు, కాకపోతే ఇవి కూడా అంతే స్ట్రీట్ షాపింగ్. అండ్ ఇవి కూడా హ్యాంగింగ్సే. ఇట్లాంటివి అప్పట్లో బాగా నచ్చేవి. అప్పట్లో అంటే నేను ఏదో ముసల్దాన్లా మాట్లాడుతున్నా, నా స్కూల్ టైంలో ఇవి బాగా నచ్చేవి అనమాట. ఇవి కూడా నా ఫేవరెట్. సో రీసెంట్ నా రీల్లో ఇవే ఉంటాయి. ఇవి ఇంకొకటి, ఇవి కూడా నేను సంథింగ్ లైక్ స్ట్రీట్ షాపింగ్, ఇంటి దగ్గర షాప్లో అనుకుంటా, స్ట్రీట్ షాపింగ్ కాదు. ఇవి కూడా నాకు ఫేవరెట్ ఉంటుండే అప్పుడు. ఓ గైస్, సో ఇవి కూడా నాకు ఫేవరెటే. సో యాక్చువల్లీ ఇవి తీసుకొని చాలా రోజులు అయింది, నేను ఇప్పుడే అబ్జర్వ్ చేసిన. ఇక్కడ పర్ల్ పోయింది. యా ఇట్స్ ఓకే, పర్ల్ దొరికితే ఇక్కడ పేస్ట్ చేసి మళ్ళీ వాడుకుందాం. నేను ఏదంతా వేస్ట్ చేయను. ఆమె కంజూస్ ఫెల్లో అనమాట, ఏ ఉన్నా కానీ దాచి పెట్టుకుంటా. నెక్స్ట్ ఇవి పీకాక్ ఇయర్ రింగ్స్. పీకాక్ ఇయర్ రింగ్స్ ఇవి వచ్చేసి నేను ఇవి చాలా రోజులు ఆయన తీసుకొని ఏదో ఫంక్షన్కి అవసరం అయితే తీసుకున్నాను అనుకుంటా. సో దీస్ ఆర్ పీకాక్ ఇయర్ రింగ్స్. ఏదో హాఫ్ సారీ పైకో దేనికో తీసుకున్నా.
అయినా మనం అంత వాడము. నెక్స్ట్ ఇవి ఇది చైన్ సెట్ అనమాట. దీనికి చైన్ అంటే లాంగ్ చైన్ కాదు, నెక్ చైన్ ఉంటుంది కదా, నెక్ చైన్కి ఇది సెట్. ఇది బాగుంటుండే. ఇది నాకు చాలా తక్కువకి పడింది తెలుసా, 250K నాకు చైన్ అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసినాయి. అండ్ ఐ గెస్ ఇది కూడా వచ్చింది పాపడ బిల్ల. దెన్ ఇవి ఎన్ని ఇయర్స్ నుండి ఉన్నాయంటే అసలు నా ఫ్రెండ్స్ చూసి ఇప్పటికి నన్ను చాలా ఎక్కిరిస్తారు అనమాట, ఎన్ని డేస్ నుండి ఇవే పెట్టుకుంటామని. ఇప్పుడు ఇన్ని చూపెట్టినా కదా నేను, అన్నీ అంటే అరౌండ్ ఒక 10 అయినా ఉండుంటాయి కదా, 10 అయినా కానీ నేను ఎక్కడికి వెళ్ళినా నా చెయ్యి పోయేది వీటిపైకే. ఎందుకంటే దీస్ ఆర్ మై కంఫర్ట్. ఇవి నాకు కంఫర్టబుల్గా ఉంటాయి. నా ప్రీవియస్ వీడియోలో జీన్స్ కలెక్షన్లో కూడా నేను చెప్పినట్టు ఐ ఓన్లీ ప్రిఫర్ కంఫర్ట్. ఒకరు ఏమనుకుంటారో అని చెప్పి గొప్పగా రెడీ అవ్వడం నాకు నచ్చదు. నా కంఫర్ట్ని బట్టే ఐ విల్ చూస్ ద థింగ్స్. నెక్స్ట్ ఇవి నా ఫేవరెట్ అగైన్. ఇవి బాగుంటాయి. ఇది రోజ్ గోల్డ్ అంటారు కదా, దీస్ ఇయర్ రింగ్స్ ఆర్ లవ్ అనమాట. నాకు చాలా ఇష్టం ఇవి, నాకు బాగున్నాయి కదా, బాగుంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇవి పీకాక్వి. ఇవి నాకు ఆఫీస్లో మా కొలీగ్ గిఫ్ట్ ఇచ్చింది. గిఫ్ట్ అని కాదు, నార్మల్గా తను ఇచ్చింది అనమాట. సో వాళ్ళది ఏదో స్టోర్ ఉండే అంట, ఆ స్టోర్ వాళ్ళు తీసేస్తున్నారని చెప్పి మా ఫ్రెండ్స్ మా కొలీగ్స్ అందరికీ అట్లా ఒక 2 pairs అట్లా ఇచ్చింది. సో ఉంచినా కానీ ఇంక ఇప్పటివరకు వాడలేదు, ఐ హ్యావ్ టు యూస్. దెన్ ఇవి చిన్నప్పుడు ఇవి అరౌండ్ నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు అనుకుంటా. క్యూట్ ఉంటాయి, కాకపోతే ఇవి నాకు చాలా ఇష్టం, చాలా క్యూట్ ఉంటాయి. లోపల స్టోన్ అదంతా బాగుంటుంది. సరే చిన్నవి. నెక్స్ట్ ఇవి కూడా అంతే. ఇవి కూడా నా స్కూల్ టైంలో కొన్నా అనుకుంటా. మా వర్షు ఏడుస్తుండు బయట. ఇవే ప్రాబ్లమ్స్. నాకు వీడియోస్ తీయాలంటే నాకు చాలా హడల్స్ ఉంటాయి అన్నమాట, అందుకే నేను చాలా తక్కువ వీడియోస్ పోస్ట్ చేస్తాను. సో ఇవి కూడా నేను చిన్నప్పుడు లైక్ అరౌండ్ ఇంటర్లో ఆ టైంలో తీసుకున్నాను. వస్తున్నా వర్షు. దెన్ వశిష్ఠని తీసుకొచ్చేసిన, ఎందుకంటే వాడు ఏడిస్తే నాకు నచ్చదు కాబట్టి. దెన్ ఇప్పుడు ఇది కూడా అంతే అనమాట, చైన్ సెట్. ఇది నేను చైన్ సెట్లోకి వచ్చినాయి అనమాట ఇయర్ రింగ్స్. దీని చైన్ చాలా బాగుంటుంది, చాలా క్వాలిటీ ఉంటుంది. 1 గ్రామ్ గోల్డ్లో మనం తీసుకుంటాం కదా, సో ఇవి అట్లాంటివి. దీనికి మనకు ఒక చైన్ సెట్ కూడా వచ్చింది అనమాట. ఒక్కటి ఏంటిది బ్యాంగిల్. ఇవి కూడా 1 గ్రామ్ గోల్డ్. సో ఇవి కూడా వచ్చేసి మనకు 1 గ్రామ్ గోల్డ్ అనమాట. దీనికి కూడా చైన్ సెట్ ఉంటుంది, బాగుంటాయి అనమాట. మనం ట్రెడిషనల్గా వేసుకున్నప్పుడు ఇట్ విల్ లుక్ గ్రేట్ ఆన్ us. ఇవన్నీ కొంచెం పాత అంటే కొంచెం. నెక్స్ట్ ఇవి 1 గ్రామ్ గోల్డ్. ఇవి అప్పట్లో ఇవి 1 గ్రామ్ గోల్డ్ అనమాట. ఇవి కూడా క్యూట్ ఉంటాయి, ఇవి కూడా ట్రెడిషనల్ వేరే. ఇది కూడా 1 గ్రామ్ గోల్డే, బాగుంటాయి. మా ఇంటి దగ్గర ఏంటంటే మాకు తెలిసిన షాప్ ఉందన్నమాట. సో మేము ఎక్కడ ఏ 1 గ్రామ్ గోల్డ్ అయినా అక్కడే తీసుకుంటాం. చాలా క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. ఎస్పెషల్లీ లాంగ్ లాస్టింగ్ ఉంటాయి అన్నమాట. కాస్ట్ కొంచెం ఎక్కువే ఉంటుంది బట్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ బుట్టాలు. ఇవి నాకు చాలా ఫేవరెట్ అనమాట. సో గాజులు ఇవి చాలా బాగుంటాయి బుట్టాలు, కొంచెం పెద్దవన్నమాట.
ఇవి కూడా సేమ్ 1 గ్రామ్ గోల్డ్, కాకపోతే ఇవి నిజంగా గోల్డ్ అన్న నమ్మేస్తారు, చాలా బాగుంటాయి. కాకపోతే ఈ మధ్య మనకి ఏంటంటే నేను చెప్పినా కదా నేను ఇయర్ రింగ్స్ ఎక్కువ పెట్టుకోనని, ఇదేమో పెద్దగా ఉంటుంది మనకి పట్టట్లే అనమాట, సో వాడట్లే. దెన్ లాస్ట్లీ ఇది ఒక కామెడీ అనమాట. ఇవి ఒక కామెడీ ఇయర్ రింగ్స్ అండ్ నా ఫేవరెట్ కూడా. ఇయర్ రింగ్స్ చూసారా, ఇది నాకు ఎవరు ఇచ్చారంటే ఇది నేను కొనలేదు. నాకు ఇప్పుడు మ్యారేజ్ అవుతున్నప్పుడు హల్దీ చేస్తారు కదా, పెళ్లి కూతురు చేస్తారు కదా, అప్పుడు మనకి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తుంటారు కదా. ఆ రిటర్న్ గిఫ్ట్స్లో నాకు ఇది ప్యాక్ చేసి ఇచ్చారనమాట. సమ్ స్టిక్కర్స్, కాజల్ అట్లా ఇచ్చినప్పుడు ఇయర్ రింగ్స్ కూడా దాంట్లోనే వచ్చాయి. బట్ ఇంత పెద్దవి ఇన్ జనరల్గా నేను ఎప్పుడు కొనలేదు. కాకపోతే తను వాళ్ళు ప్రేమ గిఫ్ట్ ఇచ్చారు కాబట్టి ఒక్కడే ఆడుకుంటున్నావా, ఆడుకో. వాళ్ళు ప్రేమ గిఫ్ట్ ఇస్తారు కాబట్టి మనం అవి వేస్ట్ చేయడం ఎందుకని నేను 2 times వాడినా అనమాట. దాట్స్ ఆల్. సో యా, నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయిపోయింది, డబ్బా ఖాళీ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నవ్వకండి, ఈ ఒక అందరు ఇయర్ రింగ్స్ కలెక్షన్ వీడియోస్ నా ఇయర్ రింగ్ కలెక్షన్ వీడియోస్ కంపేర్ చేయకండి. బికాస్ నాది ఏంటంటే నాకు పర్సనల్గా ఇంట్రెస్ట్ తక్కువ కాబట్టి నేను కూడా తక్కువే జమ చేస్తాను అనమాట. నాకు ఇన్ కేస్ నాకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ నేను కూడా ఎక్కువే జమ చేస్తుండేమో. బట్ నాకు అంత తక్కువ ఇంట్రెస్ట్ కాబట్టి నాకు ఇంపార్టెంట్ అనిపించినంత వరకు నేనైతే స్టోర్ చేసి పెట్టుకున్నా. అండ్ డబ్బా కూడా ఈ డబ్బాలోనే ఉంటాయి అన్నీ. ఇప్పుడు మీషో నుండి కానీ అమెజాన్ నుండి కానీ ఎక్కడో అక్కడ ఒక మంచి ఇయర్ రింగ్ ఆర్గనైజర్ కొందామనేసి అనుకుంటున్నాను. ఇంకా కొన్ని ఇయర్ రింగ్స్ కూడా కొందాము అని అనుకుంటున్నా. అండ్ మీకు ఒకటి అర్థమైపోయి ఉంటుంది, నా ఇయర్ రింగ్స్ మొత్తంలో చూస్తే అన్నీ మ్యాక్సిమం సైజ్ ఇంతే ఉంటాయి, ఇంత వరకు ఉండవు. ఐ హేట్, నాకు అస్సలు నచ్చదు, చాలా చిరాకు వస్తుంది అట్లా వేసుకుంటే. మనకి హెవీ జ్యువెలర్స్ నచ్చవు, ఇంత మరి ఇంత వేసుకుంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. బట్ అగైన్ అందుకే నా కలెక్షన్లో అవి కనిపించలేదు అనమాట. మీకు చాలా తక్కువ వేసుకుంటాను నేను, అట్లా చాలా రేర్ అనమాట, మ్యాక్సిమం వేసుకోను. అండ్ అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. అండ్ ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియో ఆల్రెడీ 25 minutes క్రాస్ అయిపోయింది. నేను దీన్ని కట్ చేసి మీరు చూసే అంత రేంజ్లో పెట్టేస్తా. సో గైస్, మీకు కనుక నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ వీడియో నచ్చితే అండ్ ఇట్లా అంటే మీకు ఇంకా కావాలి అని అనుకుంటే, సో నేను ఒక నెక్స్ట్ వీడియో ఇట్లా చేద్దాం అనుకుంటున్నా, లైక్ అబౌట్ అవర్ ఉమెన్ డ్రెస్సింగ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. ఉమెన్ ఫ్యాషన్ అని కాదు, ఐఎమ్ నాట్ దాట్ మచ్ ఫ్యాషనబుల్ పర్సన్. కాకపోతే I just wanted to share how I match my outfits అనేది, లైక్ how will I style my outfits అని చూపిద్దాం అనుకుంటున్నా. కాకపోతే I just need support from all of you. So guys, that's all for today. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సమ్యూస్ మిక్స్ మ్యాజిక్. అలాగే బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి, నేను వీడియో పెట్టగానే నా నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది అనమాట. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ and click on bell icon. Okay guys, thank you so much for watching. Love you all. Bye bye.